సినిమా హీరోలు తెరపై ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు. చెమట పట్టకుండా ఒంటి చేత్తో వందలాది మందిని అవలీలగా కాపాడేస్తుంటారు. నిజ జీవితంలో ఇలాంటివేవీ జరగవు. కానీ కొంతమంది మాత్రం ధైర్య సాహసాలతో రియల్ హీరోలుగా నిలుస్తుంటారు. వికలాంగుడైన ఎస్కే సుభాన్ అనే డ్రైవర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ రియల్ హీరో. ప్రకృతినే సవాల్ చేస్తూ వరదకు ఎదురెళ్లి మరీ 9 మంది ప్రాణాలను కాపాడాడు. పోతే నేనొక్కడినే, వస్తే మేం 10 మంది కలిసి ప్రాణాలతో వస్తాం అనే సంకల్పంతో చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోతోంది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, ఆ 9 మందిని కాపాడడానికి సుభాన్ గ్రామస్తులు పడ్డ సంఘర్షణ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన భోగబోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ఖమ్మంలోని మున్నేరు నదీ తీరంలో చికెన్ షాపు, సిమెంట్ వరలు తయారు చేసే ఫ్యాక్టరీ సహా పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయా దుకాణాల్లో 20 మంది వరకు పనిచేస్తుండగా వాళ్లల్లో 8 మంది ఆ దుకాణాల వెనకే నివాసం ఉంటారు. ఎప్పట్లాగానే ఆదివారం ఉదయం కూడా వారు దుకాణాలు తెరిచారు. కానీ భారీ వర్షాలకు మున్నేరు పొంగటంతో ఉదయం 8:30 సమయంలో వరద ముంచెత్తింది. ఆ దుకాణాలన్నీ నీట మునిగాయి. ఆ సమయంలో చికెన్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి వరదలో మునిగిపోతుండగా పోలీసులు అతన్ని కాపాడారు. కానీ చికెన్ షాపు, సిమెంట్ వరల ఫ్యాక్టరీ యజమాని శ్రీనివాసరావు, ఆయన కుమారుడు విక్రమ్, అందులో పనిచేసే వర్కర్లు వినోద్, వెంకన్న, వాచ్మెన్ మోహన్, లక్ష్మీ దంపతులు, వారి 2 కుమారులు, మరో వ్యక్తి వరదలో చిక్కుకుపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఈ 9 మంది కలిసి ఉదయం 10 గంటల సమయంలో ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపైకి వచ్చారు. వీళ్లు వచ్చే సమయానికి బ్రిడ్జిపై నీళ్లు లేవు. కానీ ఈ 9 మంది బ్రిడ్జి దాటేందుకు ముందుకు కదిలే కొద్దీ బ్రిడ్జిపైకి కూడా నీళ్లొచ్చేశాయి. చూస్తుండగానే వంతెనపైకి దాదాపు 3 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. కాస్త పట్టు వదిలి జారితే వాళ్ల శవాలు ఎక్కడ తేలుతాయో కూడా చెప్పలేనంత తీవ్ర స్థాయిలో వరద ఉంది. దీంతో 9 మంది ముందుకు కదల్లేక వరద మధ్యలో నిలబడిపోయారు. వెంటనే వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా బంధువులు, వెంకటగిరి గ్రామస్తులకు ఫోన్ చేసి తాము వరదలో చిక్కుకుపోయామని, ప్రస్తుతం మున్నేరు వంతెనపై ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. ఈ విషయం దవానంలా అంతటా పాకింది. అధికారులంతా బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ వరద పెరుగుతోంది. 9 మంది ప్రాణభయంతో ఏడవటం మొదలుపెట్టారు. దీంతో హెలికాప్టర్ ద్వారా వారిని రక్షించేందుకు జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్మీ హెలికాప్టర్ తెప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మంత్రి తుమ్మల ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో కూడా మాట్లాడారు. విజయవాడ, విశాఖపట్నం నుంచి ఆర్మీ హెలికాప్టర్లు రావటానికి సిద్ధమైనప్పటికీ ప్రతికూల వాతావరణం వల్ల అది సాధ్యం కాలేదు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఢిల్లీలోని ఆర్మీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే 9 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చింది. తాడు సహాయంతో బాధితుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ వరద తీవ్రతను దాటుకొని మరింత ముందుకెళ్లడానికి వారు సాహసించలేకపోయారు. అప్పటికి సాయంత్రం 6 దాటింది. వరదలో చిక్కుకున్న వారి బంధువులు మున్నేరు బ్రిడ్జికి వెంకటగిరి గ్రామం వైపు ఉంటూ ప్రైవేటు అగ్రి డ్రోన్ల సహాయంతో వరదలో ఉన్న 9 మందికి లైఫ్ జాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకాష్ నగర్ సమీపంలో ఉండి వీరిని రక్షించేందుకు 2 రాష్ట్రాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లోని ఉన్నతాధికారులతో మాట్లాడారు. మొత్తానికి ఆ 9 మందిని కాపాడటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావటంతో చివరికి పూర్తిగా చేతులెత్తేసింది. ఇదే సమయంలో ప్రకాష్ నగర్ కు చెందిన జేసీబీ యజమాని వెంకటరమణ, వెంకటగిరి గ్రామానికి చెందిన మొర్రిమేకల ఉపేందర్, జవహర్ లాల్, కనపర్తి నాగేశ్వరరావు కలిసి ఎలాగైనా సరే ఆ 9 మంది ప్రాణాలు కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆ 9 మందిని రక్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని జేసీబీని పంపించి బాధితులను తీసుకొస్తామని వెంకటరమణ పోలీసులకు కోరారు. కానీ బ్రిడ్జిపైకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అప్పటికి రాత్రి 8:45 బాధితులంతా ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నారు. 10 గంటలుగా ఏకధాటిగా నిలబడే ఉన్నారు. వారిలో నిస్సత్వ ఆవహించింది. దూసుకొస్తున్న వరద నీటి వేగానికి ఏ క్షణమైనా కొట్టుకుపోతామని డిసైడ్ అయ్యారు. అక్కడే ఉన్న లక్ష్మీ, మోహన్ దంపతులు తాము చనిపోయినా పర్వాలేదు, మా 2 కొడుకులైనా కాపాడాలని వేడుకుంటున్నారు. ఒక తాడు పంపిస్తే మా పిల్లల్ని కట్టేస్తామని, వాళ్లైనా బతుకుతారని, లేకపోతే మా కుటుంబం మొత్తం జలసమాధి అవుతుందని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ప్రభుత్వం చేతులెత్తేసిన వేళ రాత్రి 9 గంటల సమయంలో ఆ 9 మంది ప్రాణాలను రక్షించే బాధ్యత తమదేనని గ్రామ పెద్దలు వీడియో సాక్ష్యాన్ని నమోదు చేయగా అప్పుడు జేసీబీని మున్నేరు బ్రిడ్జిపైకి పంపించేందుకు పోలీసులు అంగీకరించారు. అప్పుడే జేసీబీ యజమాని పుట్టబంతి వెంకటరమణ తన డ్రైవర్ ఎస్కే సుభాన్ ని పిలిపించారు. సుభాన్ ఒక వికలాంగుడు, కానీ జేసీబీ డ్రైవర్ గా 20 ఏళ్ల అనుభవం ఉంది. సుభాన్ కు వెంకటరమణ ఒక్కటే మాట చెప్పాడు,
జేసీబీకి ఏం జరిగినా పర్వాలేదు, ఆ 9 మంది ప్రాణాలతో తిరిగి రావటమే ముఖ్యం. అయితే ఉప్పెనలా దూసుకొస్తున్న వరద ఉధృతిలో తాను వెళ్లలేనని డ్రైవర్ సుభాన్ కాస్త వెనకడుగు వేశాడు. కానీ యజమాని వెంకటరమణ ప్రోత్సహించడంతో ధైర్యం కూడగట్టుకున్నారు. సుభాన్ వెంట వచ్చేందుకు 3 గ్రామస్తులు ముందుకొచ్చారు. దాదాపు 9 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సుభాన్ 2 సార్లు ప్రయత్నించి కుదరక వెనక్కి వచ్చేశాడు. ఈసారి సుభాన్లో కసి పెరిగింది. పోతే నా ఒక్కడి ప్రాణం పోతుంది, వస్తే నాతో పాటు 10 మంది ప్రాణాలు తిరిగొస్తాయి అని చెప్పి 3వ ప్రయత్నంలో ధైర్యంగా ముందుకెళ్లాడు. అదృష్టవశాత్తు ఈసారి బ్రిడ్జి దగ్గరకు వచ్చాడు. కానీ ఇంతలో మరో గండం. రోడ్డు కోతకు గురి కావటంతో ప్రొక్లైన్ ముందుకు వెళ్లలేదు. జేసీబీ ఇంజన్ మొత్తం నీళ్లలో మునిగిపోయింది. ఒక్క క్యాబిన్ మాత్రమే బయట కనిపిస్తోంది. అయినప్పటికీ జేసీబీ 2 లెగ్గులు మరో 2 స్టాండ్లు వేసి దాని తొండాన్ని బ్రిడ్జికి అనుసంధానం చేశాడు. అప్పటికి బ్రిడ్జిపై వరద నీరు కొంతమేర తగ్గింది. దీంతో బ్రిడ్జిపైన కొంత దూరంలోనే ఉన్న 9 మందిని ఒక్కొక్కరిని తాడు సహాయంతో జేసీబీ బకెట్లోకి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. దాదాపు 2.5 గంటలు ఈ హై రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆ 9 మంది రాత్రి 11:30 గంటల సమయంలో సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత బ్రిడ్జికి అవతల వైపు ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచి కదిరి వెళ్లిపోయారు. బతుకు మీద ఆశలు వదిలేశాం, కానీ జేసీబీ డ్రైవర్ వల్ల ప్రాణాలతో తిరిగి వచ్చామని ఆ 9 మంది కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకీ డ్రైవర్ సుభాన్ ఎవరంటే, హర్యానా రాష్ట్రానికి చెందిన సుభాన్ ఒక వికలాంగుడు. అయినప్పటికీ గత 20 ఏళ్లుగా జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పని కోసం ఖమ్మం నగరానికి 5 ఏళ్ల క్రితం వచ్చాడు. గత ఏడాది నుంచి వెంకటరమణ వద్ద పనిచేస్తూ వారి ఇంట్లోనే ఉంటున్నారు. సుభాన్ భార్య, పిల్లలు హర్యానాలోనే ఉంటున్నారు. 9 మందిని కాపాడినందుకు అందరూ తనను శభాష్ అంటూ సత్కరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని సుభాన్ చెబుతున్నాడు. ఈ సంతోషాన్ని తన భార్య, పిల్లలతో పంచుకోవటం కోసం తన స్వగ్రామానికి వెళ్తున్నానని చెప్పాడు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ లో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారిలో సుభాన్ తో పాటు మరొక హీరో కూడా ఉన్నారు. ఆయనే జేసీబీ డ్రైవర్ వెంకటరమణ. ప్రజల్ని కాపాడటం కోసం 35 లక్షల రూపాయల విలువైన జేసీబీని ఫనంగా పెట్టాడు. మాకు వేరే ఆప్షనే లేదు. ప్రజల్ని కాపాడటమా, మన బండి పోవటమా? 35 లక్షల రూపాయల బండి పోతే పోని, ఆ 9 మందిని కాపాడితే అంతే చాలు అనుకున్నాను. డ్రైవర్ సుభాను కూడా పోతే నేనొక్కడినే పోతా, వస్తే 10 మందితో కలిసి వస్తా అని చెప్పి ధైర్యంగా వెళ్లాడు. ఆయనకు 3 గ్రామస్తులు సాయం చేశారు. ప్రమాదం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళంతా నా పైన పడి వెక్కి వెక్కి ఏడ్చారు. ఒక మనిషిగా ఇంతకు మించి నేనేం సాధించగలను? ఈ ఆపరేషన్ కోసం 80,000 రూపాయల డీజిల్ ఖర్చయింది. ఎంత ఖర్చైనా సరే అందరూ క్షేమంగా తిరిగి రావటం చాలా ఆనందంగా ఉంది అని వెంకటరమణ చెప్పారు. ప్రజల్ని కాపాడటంలో ప్రభుత్వమే చేతులెత్తేసిన సమయంలో తమకు ఎలాంటి సంబంధం లేని ప్రజల ప్రాణాల కోసం ముందుకొచ్చిన సుభాన్, వెంకటరమణల త్యాగంపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి.